ఇండియా మరియు శ్రీలంక మధ్యన జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో మన టీమిండియా 2-0తో సిరీస్ ని కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్ తో సూర్యకుమార్ యాదవ్ కి టీ20s లో ఒక రెగ్యులర్ కెప్టెన్ గా మంచి ఆరంభం వచ్చింది. అలాగే గౌతమ్ గంభీర్ కి కూడా హెడ్ కోచ్ గా మంచి ఆరంభం వచ్చింది. అయితే విషయం ఏంటిదంటే రేపు శ్రీలంకతో జరిగే 3వ టీ20 మ్యాచ్ లో 4 మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే ఆ 4 మార్పులు ఏంటో చూస్తాం. వీడియో మొదలు పెట్టే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మార్పు ఏంటిదంటే సెకండ్ టీ20 మ్యాచ్ లో శుభ్మన్ గిల్ కి మెడ నొప్పి వల్ల దూరంగా పెట్టి సంజు శాంసన్ ని స్క్వాడ్ లోకి తీసుకున్నారు. అయితే 3వ టీ20 మ్యాచ్ లోకి శుభ్మన్ గిల్ ని మళ్ళీ స్క్వాడ్ లోకి తేబోతున్నారు. అలాగే సంజు శాంసన్ కూడా ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ ని పక్కన పెట్టి సంజు శాంసన్ అలాగే శుభ్మన్ గిల్ ని ఓపెనర్స్ గా పంపబోతున్నారు అని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా రెండవ మార్పు ఏంటిదంటే టీమిండియా వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ ని 3వ టీ20 మ్యాచ్ లో పక్కన పెడుతున్నారు. ఎందుకంటే రిషబ్ పంత్ ఓడిఐ మ్యాచ్లు కూడా ఆడాలి కాబట్టి రిషబ్ పంత్ స్థానంలో శివం డుబేని తేవచ్చే అవకాశం ఉంది. ఇంకో మూడో మార్పు ఏముంది అంటే అక్షర్ పటేల్ ని కూడా 3వ టీ20 మ్యాచ్ కి పక్కన పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అతను కూడా ఓడిఐ సిరీస్ శ్రీలంకతో ఆడబోతున్నాడు కాబట్టి. అయితే అక్షర్ పటేల్ ప్లేస్ లో ఎవరు వస్తారు అని మీ అందరికి డౌట్ ఉండొచ్చు. వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం అయితే చాలా ఉన్నాయి. ఇంకా లాస్ట్ మార్పు జరిగే అవకాశం ఏంటిది ఉందంటే టీమిండియన్ పేసర్స్ అయినా హర్షదీప్ సింగ్ అయినా లేకపోతే సిరాజ్ అయినా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పక్కన పెట్టి ఖలీల్ అహ్మద్ ని తెచ్చే అవకాశం ఉంది. ఇవైతే ఇలా అయితే టీమిండియాలోకి 3వ టీ20లో మార్పులు జరిగే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ అన్న సూర్యకుమార్ యాదవే సెకండ్ టీ20 మ్యాచ్ తర్వాత టీంలో చాలా మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పాడు. అయితే ఆ మార్పులు అయితే ఇవైతే ఉండొచ్చు. ఇలా చేస్తే స్క్వాడ్ లోకి తీసుకున్న ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా అవకాశం దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.